స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకు సాధించడం తమ ధ్యేయమని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి అన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఫైంక్ లైన్ వరకు ప్రధాన రహదారిని స్వీపింగ్ యంత్రంతో శుభ్రపరిచే పనులను సోమవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ వద్ద ఉన్న స్వీపింగ్ యంత్రం చెడిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్యే సహకారంతో హెచ్కేఆర్ సంస్థ నుండి తెప్పించి శుభ్రం చేయిస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ వద్ద పారిశుద్ధ్య సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారులను శుభ్రం చేయడానికి తక్కువ ఖర్చుతో పనిచేసే ట్రాక్టర్ మౌంటెడ్ స్వీపింగ్ యంత్రాలు తెప్పించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రామగుండం నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడం పాలకవర్గం తమ బాధ్యతగా భావించి పనిచేస్తున్నందున ప్రజలు కూడా సహకరించి చెత్త బయట పడవేయకుండా మున్సిపల్ వాహనానికి ఇచ్చి సహకరించాలని కోరారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా స్వచ్ఛ రామగుండం చేయాలనే ఆలోచన. 236లో ఉన్న ర్యాంకును 36వ ర్యాంకును తీసుకురావాలంటే ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయవలసిన బాధ్యత గౌరవ మేయర్, డిప్యూటీ మేయర్, 60 మంది కార్పొరేటర్ల మీద ఉన్నదని భావించి ఈరోజు ప్రతిరోజు కూడా 99 డేస్ ప్రోగ్రామే కాకుండా ప్రతిరోజు కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేసి రామగుండం మొత్తం కూడా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ క్లీన్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణం. దానిలో భాగంగా ఈరోజు ఉదయం కూడా మున్సిపల్ ఆఫీస్కు సంబంధించిన మొత్తం ఏరియా ముందు నుంచి అదంతా కూడా క్లీన్ చేయాలనే ఆలోచనతో ఇదంతా చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మాది ఇక్కడ మిషన్స్ ఏదైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి మనకు స్వీపింగ్ మిషన్ ఎప్పుడో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేకుండా ఒక పెద్ద మిషన్ తీసుకురావడం వల్ల అది పనిచేయక ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో వెనకాల ఊరికే పడేస్తున్నది. దానిలో భాగంగా ఈరోజు ఖచ్చితంగా ఇది మనుషులతోటి ఎంత చేసినా అయ్యే పరిస్థితి లేదు కనుక హెచ్కేఆర్ కంపెనీ వాళ్ళతోటి పర్సనల్గా గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్తే వారు వెంటనే మాట్లాడి హెచ్కేఆర్ కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళకు సంబంధించిన స్వీపింగ్ మిషన్ తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైంక్ లైన్ వరకు 2 సైడ్లో కూడా బోత్ సైడ్స్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా క్లీన్ చేసి ఎక్కడ కూడా బుషెస్ కానీ డస్ట్ కానీ శాండ్ కానీ ఏది లేకుండా పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలనే సంకల్పం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తే రోడ్ల మీద నీళ్ళన్నీ అక్కడే స్నాగ్నెట్ అయిపోతే మళ్ళీ రోగాల బారిన పడే పరిస్థితి ఉంటుంది ప్రజలు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా రోడ్లన్నీ క్లీన్ చేయించి మంచిగా నీట్గా చేయాలనే ఆలోచనతోటి ఇలా రామగుండం స్వచ్ఛ రామగుండం చేయడమే కాకుండా తెలంగాణలో రామగుండానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఈరోజు పనిచేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.